హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళైతే గనక బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మన వివరాల్లోకి వెళ్ళిపోతే గనక క్రిస్మస్ పండగ పూట రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలైతే చెలరేగాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగుళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్ బస్సు చిత్రదుర్గ జిల్లా కోరట్ల గ్రామ సమీపంలో ప్రమాదానికైతే గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇక హిరియూరు నుంచి బెంగుళూరు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుకు అటుపక్క వెళ్తున్న ట్రావెల్ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షాతులే చెప్తున్నారు. ఇంకా సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడైతే మంటలను అదుపు చేశారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలుసుకునేలోపే మంటలు పూర్తిగా బస్సును కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది అయితే సజీవ దహనం అయ్యారు. ఇది అర్ధరాత్రి 2 గంటల సమయంలో అయితే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక అలాగే ప్రమాదం సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు అయితే తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.